నామగారు చెప్పిన తర్వాత ఒక్కటి నిన్నటి వరకు శాసనసభ ఎన్నికలు జరుగుతున్న వాతావరణంలో ఈ ఈడీ రేట్స్ అన్నీ కూడా రీజనలైజ్ చేశారు. అంటే ఏ రాష్ట్రంలో ఎలక్షన్ ఉంటే అంతవరకు పరిమితం చేశారు. ఇప్పుడు రీజనల్గా జరిగిన ఈడీ రేట్స్ అన్నిటినీ కూడా ఇప్పుడు నేషనల్ క్యాపిటల్కి తీసుకొచ్చారు. పార్లమెంట్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి కాబట్టి ఆ ఉద్దేశంతో వారు చెప్పినట్టు ఈరోజు కేవలం ఏ రాజకీయ పార్టీలు వారికి లొంగలేదో, వారితో అలయన్స్లో రాలేదో, లేకుంటే ఏ రాజకీయ నాయకుడు వాళ్ళ పార్టీలో చేరలేదో అటువంటి వారిపైనే ఈ కక్ష అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. కవిత గారి ఇష్యూకి వస్తే మనీ ట్రేల్ అనేది ఎక్కడ లేదు. ఆమెకు డబ్బు ముట్టినట్టు, లేకుంటే ఆమె ఖాతాలో పడ్డట్టు, లేకుంటే ఆమె డబ్బు తీసుకొని వేరే వాళ్ళకి ఇచ్చినట్టు ఎక్కడ కూడా దాఖలాలు లేవు. మాకు సంపూర్ణమైన విశ్వాసం ఉంది న్యాయ వ్యవస్థల పైన. తప్పనిసరిగా జస్టిస్ విల్ ప్రివేల్, న్యాయం జరుగుతుంది. ఈ పోరాటం అనేది ఏదైతే జరుపుతున్నారో తప్పనిసరిగా ధైర్యంగా టీఆర్ఎస్ పార్టీ దీన్ని ఎదుర్కొంటుంది. ఎందుకంటే ఇప్పుడే చెప్పినట్టు ఇది మాకు కొత్త ఏం కాదు. కేసీఆర్ గారు ఈ దేశానికి మతానికి కులానికి అతీతంగా ఒక డిఫరెంట్ నరేటివ్ ఇచ్చాడు, అభివృద్ధి దిశలో తీసుకెళ్ళాలి అని. ఇది కొన్ని రాజకీయ పార్టీలకు నచ్చకపోవచ్చు, కానీ దేశ ప్రజల అభివృద్ధి దృష్టిలో పెట్టుకొని ఈ తెలంగాణలో జరిగిన కార్యక్రమాలన్నీ కూడా ఈ విధంగా తీసుకెళ్తున్న సమయంలో ఈ విధమైన కక్ష సాధింపు అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఒక మహిళా పైన మీరు నిన్న చూశారు, ప్రధానమంత్రి గారు శక్తి అనే మాట అనగానే ప్రతిపక్షాలపై పడ్డాడు, మహిళలను అగౌరవపరుచుతున్నారనే మాట చెప్పారు. మరి ఈరోజు ఒక బిడ్డను ఈ విధంగా అంటే సన్సెట్ తర్వాత కూడా అరెస్ట్ చేసే పరిస్థితులు ఏర్పడ్డాయంటే మీరు మాట్లాడేది ఒకవైపు శక్తి మాకు ధైర్యం ఇస్తుందని మహిళా లోకాన్ని గౌరవించే విధంగా చెప్తారు, మరోవైపున వస్తే దానికి భిన్నంగా మీ డిపార్ట్మెంట్స్ వ్యవహరిస్తున్నాయి అనేది ఇక్కడ చాలా స్పష్టంగా కనిపించాయి. కావున ఇప్పుడే చెప్పినట్టు డెఫినెట్లీ దీని పైన బీఆర్ఎస్ పార్టీ ఆ రోజు తెలంగాణ పోరాటన జరిగినప్పుడు ఇటువంటి చర్యలే పడ్డారు. అప్పుడు ఆ రోజు పార్టీని బ్రేకప్ చేయడానికి, ఉద్యమాన్ని ఆపటానికి రకరకాల మాటలు చెప్తూ ఇంకా ఎవరు మిగిలరు దీంట్లో అనే మాటలు చెప్పినా ఇవన్నీ ఎదుర్కొని ఏదైతే గోల్ తెలంగాణ సాధించాలనుకున్నామో ఆ రోజు కేసీఆర్ గారు సాధించారు. ఇప్పుడు ఇదే విధంగా ఈ విధమైన ఈ అట్రాసిటీస్ కానీ వేధింపుని కానీ తప్పనిసరిగా ఎదుర్కొని మళ్ళీ ఒకసారి వీల్ కమ్అవుట్ క్లీన్ అనే విశ్వాసం మాలో ఉంది. న్యాయ వ్యవస్థలో అల్టిమేట్గా న్యాయం జరుగుతుందనే నమ్మకం కూడా మాకుంది. అందరికీ నమస్కారం.